రోజులాగానే లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 744తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర సాటర్డే రోజు నేను అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూద్దాం. సో మీరు వాడేటువంటి మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ టెక్నాలజీలో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఎంత టెక్నాలజీని మీరు యూస్ చేస్తున్నారని చెప్పి నేను అడిగాను. 18 వాట్స్ అన్నా అని చెప్పి 37% ఆఫ్ ద యూజర్స్, 22 వాట్స్ అన్నా అని చెప్పి 5% ఆఫ్ ద యూజర్స్, 25 వాట్స్ అన్నా అని చెప్పి 16% ఆఫ్ ద యూజర్స్, అలాగే 50 వాట్స్ అన్నా అని చెప్పి 8% ఆఫ్ ద యూజర్స్, 65 వాట్స్ అన్నా అని చెప్పి 34% ఆఫ్ ద యూజర్స్. ఈవెన్ మనకి 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వచ్చినా స్టిల్ ఇప్పటికీ చూసారా టెక్నాలజీ ఎంత వెనకబడి ఉందో. మనం ఇంకా 18 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వాడేవాళ్ళే 37% ఆఫ్ ద యూజర్స్ ఉన్నారు. సో అఫ్ కోర్స్ వీళ్ళు ఫోన్స్ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి కదా. సో రాను త్వరలో ఇవన్నీ కూడా అప్గ్రేడ్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఒకవేళ మీరు మీ మొబైల్ ఫోన్లో వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ని కూడా తీసుకొచ్చారు అన్నట్లయితే మీరు వైర్డ్ ప్రిఫర్ చేస్తారా, వైర్లెస్ ప్రిఫర్ చేస్తారా? లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నోస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకు ఓలా నుంచే స్టార్ట్ చేద్దాం. ఓలా నిన్న మాత్రం సింప్లీ క్రేజీ ప్రైజింగ్లో వీళ్ళకి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ స్కూటర్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఎలక్ట్రానిక్ స్కూటర్కి ఇంత సీన్ ఏందని అనుకుంటున్నారా? సో ఇప్పటిదాకా మార్కెట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నిటికీ కూడా ఇది ఒక ట్రెండ్ సెటర్ అనే మనం చెప్పుకోవచ్చు. దీంట్లో 3 GB ఆఫ్ ర్యామ్, మూవ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హేవ్ అలానగానే ఆటోమేటిక్ ఇది సపోర్ట్ చేయడంతో పాటు ఇన్బిల్ట్ బ్లూటూత్ స్పీకర్స్, ఈ సిమ్, బ్లూటూత్ 4.2 టెక్నాలజీ అండ్ అట్ ద సేమ్ టైం వైఫైని కూడా మన ముందు తీసుకొచ్చారు. మరి ఇంత ఉందంటే ఇది స్మార్టే కదండి. ఇన్ఫాక్ట్ ప్రైస్ కూడా క్వైట్ అగ్రెసింగ్. వేర్ గుజరాత్ అన్నిటికంటే తక్కువ సబ్సిడీ తోటి అంటే ఎక్కువ సబ్సిడీ తోటి ఇది కేవలం వీళ్ళకి 79,999. అఫ్ కోర్స్ మనకైతే అదృష్టం లేదు. మనకి 99,999 రూపాయలకి S1 Pro వచ్చేటప్పటికే 129,900 రూపాయలకి తీసుకొచ్చారు. సో S1కి S1 Proకి ఎటువంటి తేడా లేదు. జస్ట్ దానిలో కొన్ని ఫీచర్స్ అలాగే మరికొన్ని కలర్స్ని మన ముందుకు ప్రొవైడ్ చేశారు, అంతే తేడా. అండ్ S1 Pro వచ్చేటప్పటికి మ్యాక్సిమం స్పీడ్ వచ్చేటప్పటికి 150 కిలోమీటర్స్ దాకా వెళ్ళడం అయితే జరుగుతుంది. వేర్ S1 వచ్చేటప్పటికి కేవలం 90 km/h స్పీడ్ మాత్రమే వెళ్ళడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఫుల్గా బ్యాటరీని రీఛార్జ్ చేశారు అన్నట్లయితే కనుక దీని రేంజ్ వచ్చేటప్పటికి 181 కిలోమీటర్స్ రేడియస్ దాకా మనకు రావడంతో పాటు ప్యారల్గా దీంట్లో క్రూజ్ కంట్రోల్, ఈవెన్ రివర్స్ పార్కింగ్ టెక్నాలజీని కూడా తీసుకొని రావటం మరొక విశేషం. ఈవెన్ బూట్ స్పేస్ కూడా 2 హెల్మెట్స్ పెట్టుకునేటువంటి విధంగా దీని అయితే డిజైన్ చేశారు. నాకైతే చాలా 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 అగ్రెసివ్ ప్రైజింగ్ అనిపించింది. సో ఎనీవే మీకేమనిపిస్తుంది ప్రైజింగ్ గురించి? లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇదే కాదు, ఈ ఓలా బైక్స్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో కావాలన్నట్లయితే ఆల్రెడీ నేను మార్నింగ్ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. లేదా మీరు పర్చేజ్ చేయకపోయినా ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయగలరని మనం ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో నెక్స్ట్ మనకి షామీ దగ్గర నుంచి షామీ మన ముందుకి అతి త్వరలో వీళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ లివింగ్ ఈవెంట్ని తీసుకొని రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ని ఈరోజు కంపెనీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. మోస్ట్లీ దీనిలో వచ్చేటప్పటికి షామీ నుంచి ఒక ల్యాప్టాప్ని అలాగే మీ బ్యాండ్ 6ని రెండింటిని అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి లాంచ్ డేట్ వచ్చేటప్పటికి రేపు ఆగస్ట్ 26వ తారీఖు మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఎనీవే ఎవరైతే బ్యాండ్ 6 కోసం వెయిట్ చేస్తున్నారో చూడాలి. అండ్ దీంతో పాటు మొన్న రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది కదా, దీని ప్రైస్ అండ్ అవైలబిలిటీని కూడా అఫీషియల్గా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ రేపు 18వ తారీఖు మన ఇండియాలో టోటల్లీ 2 స్మార్ట్ ఫోన్స్ జీటీ సిరీస్లో అయితే తీసుకొని రాబోతుంది. ఒకటి జీటీ సిరీస్లో మాస్టర్ ఎడిషన్, ఒకటి వచ్చేటప్పటికే జీటీ ఎక్స్ప్లోరర్ ఎడిషన్ లేదంటే సంథింగ్ ఎక్స్. సో దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ని అఫీషియల్గా కంపెనీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 778 ప్రాసెసర్తో ఒకటి, మరొకటి వచ్చేటప్పటికే 888+ ప్రాసెసర్తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 888 ప్రాసెసర్తో వచ్చేటువంటి మొబైల్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలో అంత తక్కువ ప్రైస్కి ఎవరు తీసుకొని రాలేదని చెప్పడం జరుగుతుంది. అండ్ దీని ప్రైస్ కూడా సుమారుగా 35,000 రూపాయల దాకా ఉండేటువంటి అవకాశం ఉందంట. ఎనీవే వీళ్ళైతే అగ్రెసివ్ ప్రైజింగ్ తెస్తారు, కానీ రియల్మీ ఫోన్ని 888 ప్రాసెసర్తో అయినా కానీ 35,000 రూపాయలు పెట్టి పర్చేజ్ చేసే మార్కెట్ ఉంటుందా ఉండదా అనేది మాత్రం వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. క్వైట్ వాళ్ళ అగ్రెసివ్ ప్రైజింగే, కాకపోతే రియల్మీకి అంత పెడతారు అనేదే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ కూడా ఈరోజు లీక్ అవ్వడం జరిగింది. వేరే ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778తో వచ్చేటువంటి వాటిలో మనకు 2 ప్రాసెసర్స్ 2 వేరియంట్స్ ఉండేటువంటి అవకాశం ఉందంట. ఇందులో ఒకటి వచ్చేటప్పటికి 8+128, మరొకటి
వచ్చేటప్పటికే 12+256, 8+128GB వేరియంట్ వచ్చేటప్పటికే సుమారుగా వీళ్ళు 25,000 రూపాయల బడ్జెట్లో, అలాగే 12+256GB వచ్చేటప్పటికే 30,000 రూపాయల బడ్జెట్లో. వేరే ఇక్కడ 888+తో వచ్చేటువంటి వాటిలో కూడా 2 వేరియంట్స్ ఉంటాయి. మొదటిగా 8+128GB, ఇది వచ్చేటప్పటికే సుమారుగా 30,000 రూపాయల బడ్జెట్. అలాగే 12+256GB వేరియంట్ వచ్చేటప్పటికే సుమారుగా 35,000 రూపాయల దాకా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో 8+128GB ఒకవేళ 30,000 రూపాయలకి తీసుకొస్తే ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్ ఫోన్ అనే నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ మనకి అతి త్వరలో తీసుకొని రాబోతున్నటువంటి శాంసంగ్ గెలాక్సీ అల్ట్రా S22 మొబైల్ ఫోన్ చూసారా, 5G వేరియంట్. సో ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి మరికొన్ని లీక్డ్ ఇన్ఫర్మేషన్ అలాగే హై రెండర్ ఇమేజెస్ ఈరోజు మనకు ఆన్లైన్లో కనపడటం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు ఈసారి మనకి SD కార్డ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారంట. అప్ టు 1 TB దాకా ఇది సపోర్ట్ చేయడంతో పాటు 45 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. రీసెంట్గా ఒప్పో రెనో తీసుకొచ్చిన చూసారా మనకి స్లిమ్ ఛార్జర్, సేమ్ అదే ప్యాటర్న్తో దీన్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈసారి దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు. ఎనీవే ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. సో హోప్ ఫర్ ద బెస్ట్. ప్రైజింగ్ మ్యాటర్స్. సో ప్రైజింగ్ ఎంతకు తెస్తారు అనేది ఇక్కడ మేజర్ కీ రోల్ని అయితే ప్లే చేయడం జరుగుతుంది. ఈవెన్ స్పెక్స్ ఏముంది ఆల్మోస్ట్ ఆల్ ప్రతి దానిలోనూ మనం చూస్తూనే ఉంటాం. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు OnePlus దగ్గర నుంచి OnePlus ఈరోజు మరొక సరికొత్త వేరియంట్, మేబీ మొబైల్ కావచ్చు, లేదా ఏదైనా IoT డివైస్ కావచ్చు, లేదన్నట్లయితే స్మార్ట్ టీవీ కూడా కావచ్చు, లేదా స్మార్ట్ సన్ గ్లాసెస్ కూడా కావచ్చు. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్గా ఒక ట్రేడ్ మార్క్ని అయితే వీళ్ళు ఈరోజు ఫైల్ చేయడం జరిగింది. దీని పేరు వచ్చేటప్పటికే OnePlus ప్రోక్స్మా అనేటువంటి పేరుతో. సో ఈ ప్రోక్స్మా అనేటువంటి ట్రేడ్ మార్క్ అనేది మనకి ఇండియాతో పాటు ప్యారల్గా చైనా అలాగే ఇండోనేషియా ఇట్లాంటి వాటిలో కూడా రిజిస్టర్ అయింది. సో అతి త్వరలో మరొక సరికొత్త డివైస్ని మనమైతే ఈ OnePlus నుంచి చూడబోతున్నాం. నెక్స్ట్ విషయం మనకు గూగుల్ దగ్గర నుంచి ఈరోజు లెట్స్ గో డిజిటల్ ద్వారా గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో ఉన్నటువంటి ఫోల్డింగ్ ఫోన్ యొక్క హై రెండర్ ఇమేజెస్ అయితే మనకు బయటకు రావడం జరిగింది. సో ఇక్కడ మీరు రెండర్ ఇమేజెస్ అయితే చూడొచ్చు. సో ఫోల్డింగ్ ఫోన్ అది కూడా గూగుల్ నుంచి అయితే ఇది సింప్లీ ఆసమ్గా ఉండబోతుంది. కాకపోతే నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు 6 సిరీస్లో కాదు, మేబీ ఇది 7 సిరీస్లో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ దీనికి సంబంధించినటువంటి పిక్సెల్ వాచెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఇక్కడ బయటకు రావడం జరిగింది. యాక్చువల్గా ఈ పిక్సెల్ వాచెస్ ఏవైతే ఉన్నాయో ఫిట్బిట్ బ్యాండ్ మీద మనకు ఆల్రెడీ ప్రీవియస్లీ మనం చూస్తున్నాం. అఫ్కోర్స్ ఫిట్బిట్ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు, ఇది గూగుల్ టేక్ ఓవర్ చేసినటువంటి కంపెనీయే. సో ఈ బ్యాండ్ 5కి సంబంధించినటువంటి ఇమేజెస్ మరి ఇది గూగుల్ బ్యాండ్ 5 కింద మన ముందు తీసుకొస్తారా, లేదా గూగుల్ వాచ్ కింద మన ముందు తీసుకొస్తారా, లేదన్నట్లయితే ఫిట్బిట్ బ్యాండ్ కింద మన ముందు తీసుకొస్తారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు OnePlus దగ్గర నుంచి OnePlus నుంచి అతి త్వరలో మన ముందుకి మరొక 10 సిరీస్ మొబైల్ ఫోన్ అయితే రాబోతుంది. అంటే ఆల్రెడీ మనకు 9 సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయింది, అతి త్వరలో 10 సిరీస్ అయితే రావాలి. దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్ ఈరోజు IMEI డేటాబేస్లో మనకు బయటపడటం జరిగింది. అండ్ దీని మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి NE2210 అనేటువంటి మోడల్తో మన ముందుకు రాబోతుంది. అండ్ ప్యారల్గా దీంతో పాటుగా మనకి ఐక్యూ దగ్గర నుంచి కూడా ఒక మొబైల్ ఫోన్ రాబోతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్లో కూడా అంటే IMEI డేటాబేస్లో కూడా ఈరోజు ఈ ఫోన్ కనపడటం జరిగింది. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పోకో దగ్గర నుంచి పోకో మన ఇండియాలో 2021లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ అంట. ఎంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అంటే 865% ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ అని చెప్పి అకార్డింగ్ టు ద IDCని బేల్ చేసుకుని, అంటే ఈ ఇయర్లో ఎక్కువగా సేల్స్ అయినటువంటి మొబైల్ ఫోన్స్లో పోకో అనేది చాలా హ్యూజ్గా రికార్డు స్థాయిలో నమోదు చేయడం జరిగింది. అంటే కంపేర్డ్ టు ద ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ వీళ్ళ సేల్స్ దానికన్నా. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి అమెజాన్ దగ్గర నుంచి ఎవ్రీ మంత్ అసలు వీళ్ళు ఏదో ఒక సేల్ని అయితే మన ముందు తీసుకొస్తుంటారా ఏంటి. సో మళ్ళీ తిరిగి మన ముందుకి మొబైల్స్ మీద ఆఫర్స్ తోటి ఒక సేల్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అమెజాన్ మొబైల్ సేవింగ్ డేస్ అనేటువంటి పేరుతో. దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే OnePlus 9 సిరీస్ చూసారా, స్ట్రైట్ ఫార్వర్డ్ 4,000 రూపీస్ డిస్కౌంట్తో పాటు ఒకవేళ మీరు దాన్ని EMIలో కొన్నారు అన్నట్లయితే మరొక 3,000 రూపాయలు, అంటే ఓవరాల్గా 7,000 రూపీస్ OnePlus 9 సిరీస్ అన్నిటి మీద మీకు దొరికేటువంటి అవకాశం ఉందంట. అండ్ వీటితో పాటు ప్యారలల్గా వీరు మరికొన్ని మొబైల్ ఫోన్స్ లైక్ MI 11X సిరీస్ ఇట్లాంటివి చూసారా, వీటి మీద కూడా కొన్ని డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఆల్రెడీ కొని ఉంటారు, మళ్ళీ ఇన్ని డిస్కౌంట్స్, అసలు ఇదంతా ఏందో నాకైతే అర్థం కావట్లేదు. సో మీకేమనిపిస్తుంది ఈ ఆఫర్స్ గురించి జెన్యూన్గా కామెంట్ చేయండి కింద. కాకపోతే ఈసారి వీళ్ళు వచ్చేటప్పటికే సిటీ బ్యాంక్ అలాగే ఇండస్ట్రియల్ బ్యాంక్ చూసారా, వీ రెండింటితో టైఅప్ అవుతూ వాళ్ళు ఈ 2 బ్యాంక్ కార్డ్స్ని యూజ్ చేశారంటే 10% డిస్కౌంట్ మీకు దొరికేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ రేపు 18వ తారీఖు మన ముందుకి రియల్మీ ల్యాప్టాప్ని అయితే లాంచ్ చేయబోతుంది కదా, స్లిమ్ బుక్ అనేటువంటి పేరుతో. మీ అందరికీ తెలిసిన అఫ్కోర్స్ ఇది యాపిల్లో
మ్యాక్బుక్ ఎయిర్ ఉంటుంది చూసారా, సేమ్ అదే విధమైనటువంటి ప్యాటర్న్లో మనకి రియల్మీ బుక్లో అయితే మనం చూడబోతున్నాం. సో దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ ఈరోజు మనకి లీక్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి మనకి 4699 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 53,900 రూపాయల దాకా వచ్చేటువంటి అవకాశం ఉందంట. చైనీస్కి సంబంధించినటువంటి ఒక రీటైల్ స్టోర్లో ఈ వాల్ పేపర్ అయితే మనకు కనపడడం జరిగింది. అంటే ప్రమోషన్కి సంబంధించి వీళ్ళు స్టిక్ చేస్తుంటారు కదా, అవి మనకు కనపడ్డాయి. అఫ్కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికి ఇంటెల్ i5 11th జనరేషన్ ప్రాసెసర్, 14 ఇంచెస్ స్క్రీన్, అది కూడా 3:9 ఆస్పెక్ట్ రేషియో, అలాగే 2K డిస్ప్లేతో పాటు ఇందులో వచ్చేటప్పటికి కంటిన్యూస్గా మీరు 11 అవర్స్ దాకా వర్క్ చేసుకునేటువంటి ఫెసిలిటీతో పాటుగా ఫింగర్ ప్రింట్ స్కానర్ని, అలాగే ఫేస్ ఐడిని, అండ్ అట్ ద సేమ్ టైం విండోస్ 10 హోమ్ ఎడిషన్ అండ్ స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని అండ్ యూఎస్బీకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్స్ అన్నీ కూడా వెరీ కామన్గా చూసేటువంటి అవకాశం ఉంది. ప్రైస్ మ్యాటర్స్. మన ఇండియాలో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా ఇది 55,000 రూపాయల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఇదే కాన్ఫిగరేషన్తో తీసుకొస్తే హోప్ ఫర్ ద బెస్ట్. మీకేమనిపిస్తుంది ప్రైసింగ్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి యాపిల్ దగ్గర నుంచి. యాపిల్ అతి త్వరలో M1Xతో కూడినటువంటి ఒక మ్యాక్బుక్ ప్రో సిరీస్ని తీసుకొని రాబోతున్న విషయం అయితే మీ అందరికీ తెలిసిందే. ఇక దీంట్లో సరికొత్తగా వీళ్ళైతే యాపిల్ పెన్సిల్ని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అంటే ఇప్పటిదాకా ట్యాబ్స్ వరకే పరిమితమైనటువంటి పెన్సిల్ ఏదైతే ఉందో ఇక పైన మనం ల్యాప్టాప్లో కూడా చూసేటువంటి అవకాశం ఉంది. అంటే ల్యాప్టాప్లో టచ్ చేస్తారా, ఓన్లీ ఈ పెన్ వరకు ఫెసిలిటీని తెస్తారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. అండ్ ఇంతకుముందు మనకి టచ్ బార్ ఉండేది చూసారా, ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తూ ఈ పెన్కి సంబంధించినటువంటి స్లాట్ని అలాంగ్ విత్ చిన్న టచ్ బార్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి టచ్ ఐడిని కూడా అంటే ఫింగర్ ప్రింట్ తోటి డైరెక్ట్గా మీరు వీటిని అన్లాక్ కూడా చేసుకోవచ్చు. మరి వీటిని ఇప్పుడు జరిగేటువంటి లాంచ్ చూసారా, రేపు అక్టోబర్లో మన ముందుకు వచ్చింది iPhone 13 సిరీస్, దాంట్లో లాంచ్ చేస్తారా లేదు అన్నట్టయితే కొన్ని రోజులు ఆగిన తర్వాత స్పెషల్ ఈవెంట్ కింద మన ముందుకు తీసుకొచ్చి దీన్ని లాంచ్ చేస్తారా అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్కే. సో ఎనీవే ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరని మనవి. అండ్ ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.